శుభములు కలుగు నీకు. అమ్మా, నన్ను క్షమించమ్మా. నేను మీ నమ్మకాన్ని నిలబెట్టలేకపోయానమ్మా. కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదన్న నియమాన్ని దాటేశాను. చరణ్ గారిని ప్రేమించాను. ఆ రహస్యాన్ని ఇన్ని రోజులు నా మనసులోనే దాచిపెట్టుకున్నాను. అవునమ్మా, నేను ప్రేమించాను. నాకు తెలియకుండానే చరణ్ గారిని చాలా చాలా ఇష్టపడ్డాను. అదిగో నేను చెప్పానా ఈ ముదనష్టపతి అతన్ని వల్లో వేసుకుందని. అరుంధతి అన్న మాటలో నిజమే అయిండొచ్చని నేను అన్నానా? నన్ను మిర్రి చూశావు. ఇప్పుడు చూడు, దీని మొగలు చూసే అతను కూడా అర్థమైపోయి తిన్నగా ఇంటికే వచ్చేశాడు. అమ్మా, నేను అసలు చరణ్ గారి ముందు బయట పడలేదమ్మా. నా ప్రేమని తెలిసేలాగా ఏ ఒక్క రోజు కూడా ప్రవర్తించలేదు. తన మీద ఎప్పుడూ కోపాన్ని చూపించాను. ఆయన నా మీద ఎంత ప్రేమని చూపించినా నేను మాత్రం కోపాన్ని చూపించాను. నా మనసులో చరణ్ గారి మీద ప్రేమ ఎక్కువైపోతుంటే ఇంకా దాచుకోలేక నీతోటి చెప్పేద్దామనుకున్నానమ్మా. కానీ ఇంతలోనే రేఖ అతన్ని ప్రేమిస్తుందని తెలుసుకున్నాను. అంతే, నా ప్రేమని చంపేసుకోవాలని నిర్ణయించుకున్నాను. రేఖ ప్రేమ గెలవకపోతే ఏం జరుగుతుందో నాకు తెలుసు. అరుంధతి గారికి నీ మీద పుట్టిన కోపం నీ పిల్లల మీదకి రాకూడదని కోరుకుంటున్నావు. అందుకే ఆవిడ కోపం తగ్గించడానికి, ఆవిడలో మార్పు తీసుకురావాలని నేను నా ప్రేమని నాలోని అణిచిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసుకుంటూ వస్తున్నాను. రోజు పొద్దున్నే నియమాలు చదువుతున్నప్పుడు రహస్యాలు దాచకూడదని నియమం చదువుపోతే నా గుండె పట్టేసేది. చేస్తున్నది తప్పు అని తెలిసి గొంతు పూడుకుపోయేది. ఆ నియమం ఇక్కడే
ఆగిపోయేదమ్మా. చదివేదాన్ని కాదు. నిన్ను మోసం చేసినందుకు నన్ను క్షమించమ్మా. వరాహి, కృష్ణమ్మ, ఇది నీకు తెలియకుండా ఇంత పెద్ద రహస్యాన్ని దాచిపెడితే దాన్ని నువ్వు హత్తుకుని ఓదారుస్తున్నావా? అంటే నువ్వు దీని ప్రేమను ఒప్పుకుంటున్నావా? దీనికి నువ్వు ఒత్తాసు పలుకుతున్నావా? ఇదిగో చూడు, దీని ప్రేమ వల్ల నా మనవరాల జీవితానికి ఏదైనా అన్యాయం జరిగిందో జరగదమ్మమ్మా. హాసిని జీవితానికి ఏ అన్యాయమూ జరగదు. తనకి ఎలాంటి ఇబ్బంది కలగదు. కలగనివ్వను. అవసరమైతే నా ప్రాణం తీసుకునైనా హాసిని కాపురాన్ని నిలబెడతాను. నేను వాళ్లతో చెప్పినట్టు నీ ఇష్టానికి అభిప్రాయానికి విలువ ఇచ్చి తీరాలి. కానీ నీ మనసుని బాధ పెట్టాల్సి వస్తుందేమో అనిపిస్తుందమ్మా. నన్ను క్షమించమ్మా. అమ్మా, వద్దు. నువ్వు నా గురించి బాధపడద్దు. నేను అడ్జస్ట్ అవుతాను. నేను సర్దుకుంటాను. నా జీవితాన్ని మళ్ళీ సరిదిద్దుకుంటాను. అమరేఖ, భోజనం చేశావా? చేసినట్టే ఉన్నాను. చేసినట్టు ఉండడం ఏంటి రేఖ? ఏంటమ్మా ఇది? నువ్విలా అయిపోతే ఎలా? మాకెలా ఉంటుంది? నీ గురించి అందరూ ఏమనుకుంటారు? అందరి విషయం పక్కన పెట్టు. మన పని మనిషే నీ గురించి లోకుగా ఒక మాటని ధైర్యం చేసింది. లక్ష్మి మన ఇంట్లో పనిచేస్తుంది కాబట్టి తన మీద అధికారంతో గట్టిగా ఒక మాట అనగలిగాను. అలా ఊళ్ళో ఎవరన్నా అందరినీ కోపడలేం కదమ్మా. అలాగని బాధపడకుండా కూడా ఉండలేం కదమ్మా. అందుకని రేఖ, నువ్వీ డ్రామాలోంచి త్వరగా బయటికి రావాలి. ఎలా రమ్మంటావమ్మా? నా మైండ్లో చరణ్ ఎంత స్ట్రాంగ్గా నెయిల్ అయిపోయి ఉన్నాడో మీకు తెలుసా? ప్రతి క్షణం ఏ పని చేస్తున్నా ఇప్పుడు చరణ్ ఏం చేస్తుంటాడు, ఇప్పుడు చరణ్ ఎలా చేస్తుండొచ్చు అని అన్ని అతని ఆలోచనలే. నేను
వద్దని వాటి నుంచి బయటికి వచ్చేద్దామనుకుంటున్నా. ఎంత ట్రై చేసినా నా వల్ల కావట్లేదమ్మా. అంత ఎక్కువగా నేను అతన్ని ఇష్టపడిపోయానమ్మా. కానీ వాడు నిన్ను ఎంతగా చీకొడుతున్నాడో మర్చిపోకు రేఖ. వికీ ఆగు. అతను నన్ను ఏమన్నా అనుకున్నా అది అతని ప్రాబ్లం. నేను మాత్రం అతని ప్రేమలోనే ఉన్నాను. అదే నాకు ఇంపార్టెంట్. కానీ నువ్వు అతన్ని మర్చిపోవాలి. అవునా విక్కీ, నువ్వు గాని నేను గాని అమ్మని మర్చిపోవాలి అంటే మర్చిపోగలమా? రేఖ, నేను చెప్పేది విను. నువ్వు చరణ్ని చాలా ప్రేమించావు. అలాగని అతని గురించి పిచ్చిదాన్లా అయిపోతే యూజ్ ఏంటి? అతను కూడా నీ గురించి ఆలోచించాలి, నిన్ను ప్రేమించాలి. అప్పుడే కదా అతను నీవాడవుతాడు. అతను నన్ను ప్రేమించాలంటే అతని మైండ్లో నుంచి, అతని లైఫ్లో నుంచి ఆ వారాహి వెళ్ళిపోవాలమ్మా. వారాహి ఉన్నంత వరకు అతనికి వారాహి మాత్రమే కనిపిస్తుంది. నేను కనిపించను. వారాహి చరణ్ జీవితంలో ఉండకూడదు అంటే తన అడ్డు తొలగించాలి. అలా జరగాలి అంటే మనం ఆ వారాహిని, తన కుటుంబాన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలి. ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటే అదెలా కుదురుతుంది? హాసినేమనంటే ఈ ఊరు పెద్దలంతా మన ఇంటి ముందు వచ్చి నిలబడతారు కదా. మనం కొట్టాల్సిన దెబ్బ హాస్ని వైపు నుంచి కాదు విక్కీ, మనకి వాళ్ళు తీర్చాల్సిన అప్పు వైపు నుంచి. అవును, ఆ అప్పు తిరిగి అడిగేస్తే? కానీ దానికి ఇంకా కొన్ని రోజులు టైం ఉంది కదా. అమ్మా, టైం ఉందని మనకి మాత్రమే తెలుసు. కానీ పేపర్ మీద మనం ఏ డేట్ వేయలేదు కదా. అయితే వెంటనే వెళ్లి కృష్ణ తులసిని అప్పు తీర్చమని అడగాలి. అది తీర్చలేకపోతే మనం పెట్టే కండిషన్స్కి ఒప్పుకోమని చెప్పాలి. ఎస్, ఈ దెబ్బతో రేఖ లైఫ్ సెట్ అయిపోతుంది. వాళ్ళ చేతి నుంచి చీర సాంప్రదాయం పోతుంది. కృష్ణమ్మ గారు, ఏంటి సర్పంచ్ గారు, మొత్తం పెద్దలంతా కలిసి గుడి దగ్గరే పంచాయతీ పెట్టారు. ఏమైనా ఇబ్బంది అయిందా? ఇబ్బంది అంటే ఇబ్బంది ఏం కాదు, కానీ కొంచెం ఇబ్బందేనమ్మా. అదేంటండి, కాదంటూనే ఉంది అని అంటున్నారు? అసలేంటి సమస్య? అదేనమ్మా, మనకింకో 2 నెలల్లో అమ్మవారి జాతర ఉంది కదా. అమ్మవారికి చీరనేసి సమర్పించేది మీ కుటుంబమే కదా. అవునండి, జాతర విషయం గుర్తుంది. కానీ దానికి ఇంకా టైం ఉంది కదా పంతులు గారు. అమ్మా, ప్రతి జాతరకి 3 నెలల ముందుగానే మగ్గానికి పూజ చేసి మడి కట్టుకుని దీక్ష తీసుకుంటారు. చీర నేయడం మొదలు పెడతారు కదా. అవునండి. కానీ ఈ ఏడాది గడువు 3 నెలల నుంచి 2 నెలలకు వచ్చేసిందమ్మా. అయినా మీ ఇంటి నుంచి మగ్గం పని కోసం కబురు రాలేదు.
మీరు అసలు ఆ ఊసే ఎత్తట్లేదు. అంటే అంటే కృష్ణమ్మ, మీరేదో కారణం వల్ల మగ్గం పని మానేశారు. చీరల వ్యాపారం కూడా ఆపేశారు. మన శేఖర్ మీకేదో డబ్బు సమస్యలు ఉన్నాయని అందుకనే వ్యాపారం మానేశారని ఊళ్ళో అందరికీ చెప్తున్నాడట. మీకెన్ని సమస్యలున్నా అది మీ వ్యక్తిగతం, కానీ ఇది ఈ ఊరి పనమ్మా. అవునమ్మా, ఇది ఈ ఊరు బాగు కోసం జాతరకి సంబంధించింది కదా. అదేనమ్మా, నిన్ను నిలదీయాలనో ఇబ్బంది పెట్టాలనో కాదు గాని అమ్మవారికి సమర్పించాల్సిన చీర ఆ టైం కల్లా పూర్తవ్వకపోతే అది అమ్మవారికి అపచారం చేయడమే అవుతుంది. అప్పుడు అమ్మవారు ఆగ్రహిస్తుంది. ఆ ఆదిపరాశక్తి ఆగ్రహిస్తే తట్టుకోవడం మన వల్ల అవుతుందా తల్లి? అందుకే ఈ ఏడాది మీరు చీర నేయడం అవుతుందో లేదో తెలుసుకుందామని ఈ పంచాయతీ పెట్టామమ్మా. అది సర్పంచ్ గారు, చీర ఖచ్చితంగా నేనే నేస్తాను. అవును సర్పంచ్ గారు, ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా అమ్మవారి చీర మా ఇంటి నుంచి వస్తుంది. ఎలా వస్తుంది? రండి అరుంధతి గారు. ఏంటి కృష్ణ తులసి, నువ్వు అమ్మవారికి చీర నేస్తావా? నీ ఇంటి నుంచి చీర పంపిస్తావా? ఏంటమ్మా, ఇప్పటి వరకు చీర నేస్తామని చెప్తున్నారు కదా. అరుంధతి గారు అడిగితే ఏం మాట్లాడరేంటి? ఎందుకు నేయమండి, మేమే నేస్తాం. ఎలా నేస్తారు? నా దగ్గర అప్పు తీసుకుంటూ మీరు చీరల్ని నేయటం మానేస్తాము అని, మగ్గమే ఎక్కము అని అగ్రిమెంట్ చేశారు కదా. వికీ, మర్చిపోయారా? ఏంటి కృష్ణమ్మ, మీరు ఆవిడ దగ్గర అప్పు తీసుకున్నారా? ఒకటి రెండు కాదండి, 25 లక్షలు, 25 lakhs. మగ్గం పని చెయ్యనని ఒప్పందం రాసిందా? 6 నెలల్లో అప్పు తీర్చకపోతే మేం చెప్పిన పని చేస్తామని కూడా ఒప్పుకున్నారు. అది నోటి మాటగా కాదు,
అగ్రిమెంట్లో కండిషన్స్గా రాసిస్తే అన్నీ చదువుకుని మరీ సంతకాలు పెట్టింది ఆవిడ గారు. కృష్ణమ్మ, ఏంటమ్మా ఇదంతా? కృష్ణ తులసి, మనం పెట్టుకున్న 6 నెలల గడువు 2 వారాల్లోనే తీరిపోబోతుంది. అది తీరేలోపు మీరు నా బాకీ తీర్చాలి. లేదంటే మీరు మగ్గం ఎక్కడానికి వీల్లేదు. వారం రోజుల్లో అమ్మవారి చీరనేసే సాంప్రదాయం మా ఇంటికి వచ్చేస్తుంది. మా అమ్మ మీ అమ్మకి 25 lakhs ఇచ్చింది కదా, దాని లాస్ట్ డేటు వారం రోజుల్లో అయిపోతుంది. వారం రోజుల్లో మన గడువు పూర్తవుతుంది. ఈలోగా నా బాకీ తీర్చేయండి, లేదంటే ఆ సాంప్రదాయాన్ని మాకు అప్పగించేయాలి. దానికి మీ అమ్మ కూడా ఒప్పుకుంది.